పోచమ్మ ఎం కృష్ణాపురం పార్క్ రోడ్ నగర్ కాలనీ వెంకట నారాయణ కొత్తపల్లి జమాల్ సాహెబ్ కానాల్పల్లి గోస్పాడు మండలం రాలేదా షేక్ హసీనా గారు నెక్స్ట్ రండి. కట్టుబడి వాహిద్ పాషా పోలు కీర్తన ఉండండి. లాస్ట్ లో గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది. ఏరువ కృష్ణారెడ్డి గారు, తలారి పుల్లయ్య గారు, థ్యాంక్ యూ సీఎం సార్. అందరూ చెప్పండి దయచేసి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఫారూక్ సార్, థ్యాంక్ యూ ఫెరోజ్ సార్. ఉండ్రాతి రోహిత్, ఉండ్రాతి कौन ने क्या क्या रखा हो गया ना. हो गया ना. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మన తెలుగుదేశం ఆఫీస్లో, మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు, అట్లనే మన ఫరూక్ గారి ఆఫీస్లో. ఈరోజు టోటల్ మనం నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇప్పుడు వరకు మనం టోటల్ చెక్స్ వచ్చేసి మనకు వచ్చింది 54 చెక్స్. అప్లికెంట్ ఎంతమంది అప్లై చేశారో 54 చెక్స్. టోటల్ అమౌంట్ శాంక్షన్ అయింది 29,20,328 రూపీస్. ఇది మనం 22nd టైం ఇస్తున్నాం. ఇది టోటల్ మెంబర్స్ వచ్చేసి ఇప్పుడు వరకు లాస్ట్ 18 మంత్స్లో వచ్చేసి 512 మెంబర్స్కి మనం టోటల్ ఇచ్చినాం. దాదాపు దగ్గర 3 కోట్ల రూపాయలు నంద్యాల కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ అయింది. దీనికోసం ప్రజలందరూ ఎవరన్నా ఇబ్బంది పడేవాళ్ళు కానీ, ఎందుకంటే మీరు చూస్తున్నారు మనం హాస్పిటల్ వెళ్తే ఒక్కరోజు మనం ఏదన్నా హాస్పిటల్కి కనీసం ఏమన్నా జబ్బు ఉందని వెళ్తే బ్లడ్ టెస్ట్లు కానీ ఏదన్నా ఉన్నా కానీ మీరు చూస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో బిల్స్ ఎట్లా చేస్తున్నారు. దానికోసం సరే మనకు 100% కానీ ఆల్మోస్ట్ అట్లీస్ట్ మనకు 40% అన్న మనకు రికవరీ అవుతుంది, వాళ్ళకి లాభమైనా అవుతుంది. దానికోసం మనకు ఎవరన్నా ఇబ్బంది పడేవాళ్ళు, ఎవరన్నా పేద ప్రజల కోసం ఖచ్చితంగా మా ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఎవ్వరు ఇది కాకుండా డైరెక్ట్ మన దగ్గర వచ్చి మీరు ఇది ఏమంటే మీరు మెడికల్ ఇది పెట్టవచ్చు. ఖచ్చితంగా నేను ఉంటాను, నేను దగ్గర ఉండి మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా ఖచ్చితంగా నా దగ్గర రండి. ఎవరు ఏమన్నా ఇది కూడా కాదు, నా దగ్గర డైరెక్ట్ మీరు రావచ్చు. వచ్చేసి మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా మీరు చెప్పండి. ఖచ్చితంగా నేను దగ్గర ఉండి మీ పని చేస్తానని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీనికి ఈరోజు మనం దాదాపు అన్ని వార్డుల నుంచి కానీ, నంద్యాల మండలం నుంచి కానీ, గోస్పాడు మండలం నుంచి కానీ చాలామంది వచ్చినారు, చెక్స్ తీసుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఖచ్చితంగా ఇది ఒక పేదల ప్రజల కోసమే, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం సహాయం కోసమే ఉంది. ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా మీకోసమే ఉన్నాము. ఖచ్చితంగా మీ ఏ సమస్య ఉన్నా కానీ మీరు ముందుకు వచ్చి నా దగ్గర రావచ్చండి. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. సరే.